హలో అండి. కస్టమర్‌కి మనం పావు గంటలోన లైనింగ్ బ్లౌజ్ రెడీ చేయాలనుకోండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే, నేనైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి. కొన్ని టిప్స్ పాటిస్తూ కుట్టామనుకోండి, మనకి హ్యాండ్ వర్క్‌తో ఎక్కువ పని ఉండదండి. అంతా గూడా ఈ మిషన్ మీదే వేసేయవచ్చు. ఒక్క హుక్స్‌లు వేసుకుంటే సరిపోతదండి. అయితే ఇప్పుడు హుక్స్‌లు గూడా వచ్చేసాయిలెండి. అది గూడా మిషన్ మీద స్టిచ్ చేసేయవచ్చు. కాకపోతే కాజాలయితే ఇలా మిషన్ మీద వేసేయవచ్చు. హుక్స్‌లయితే హ్యాండ్‌తో వేసేసుకుంటే సరిపోతది. ఇంకా హెమ్మింగ్‌తో గూడా పనుండదనమాట. సో, ఇప్పుడు నేను అదే విధంగా స్టిచ్ చేస్తాను చూడండి. వీడియో చివరి వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతది. సో, నేను ఫస్ట్ వచ్చేసి ఇగోండి బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను మెయిన్ క్లాత్, లైనింగ్ 2 కలిపి గమ్ముతో జాయిన్ చేసేసానండి. చేసాక డాట్స్ ఉంటాయి కదా! బ్యాక్ డాట్స్‌కి మనము 1 ఇంచ్ ఉంచుతాం కదా! ఆ 1 ఇంచ్ ఏమొచ్చి 2 డాట్ల కింద ఇలా సెట్ చేసుకోవాలి. అయితే ఈ డాట్ వేసేటప్పుడు మాత్రం కరెక్ట్‌గా పట్టేసుకొని వేయాలండి. షోల్డర్‌కి ఎదురుగా వచ్చేటట్టుగా వేసేసుకోవాలనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇలా పట్టీ తీసేసుకోండి. ఈ పట్టీ వచ్చేసి ఇగోండి ఇట్లా ఫోల్డింగ్ చేసి ముందుగానే కుట్టేసుకోవచ్చు. లేదంటే కూర అంచు ఉంటది కదండీ! ఒకవైపు కొంచెం లావుగా ఉండే అంచు, ఆ క్లాత్ తీసుకున్నా పర్వాలేదనమాట. సో, ఇక్కడ చూడండి ఇక్కడట ఫోల్డింగ్ చేస్తున్నాను. అంటే డాట్స్ దగ్గర ఫోల్డింగ్ చేసేసామనుకోండి. సో, ఈ క్లాత్ అనేది పైకి ఎత్తినట్టు కాకుండా సైడ్ జాయింట్ వేసేటప్పుడు లోపల సైడ్ వెళ్ళిపోతది కదండీ! ఫ్రీగా ఉంటది. అదే కొంచెం ఫోల్డింగ్ చేయలేదనుకోండి, మిడిల్‌లో గూడా కొంచెం ఎత్తినట్టుగా ఉంటదండి ఈ క్లాత్ అనేది. అట్లా ఉండకుండా ఉండాలంటే ఇట్లా చిన్న చిన్న ప్రిల్ అనేది పెట్టేసుకోండి డాట్స్ దగ్గర. సో, ఇప్పుడొచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది కుట్టేసాను కదండీ! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుడతాను చూడండి. ఫ్రంట్ పార్ట్‌కి డాట్స్‌కి ముందుగానే మనము చిన్న కట్స్ పెట్టేసుకొని ఉంచుతాం కదండీ! అయితే ఇక్కడ చూడండి కస్టమర్‌కి అడగాలి. అంటే షార్ప్‌గా కావాలా? లేదంటే రౌండ్‌గా ఇట్లా షేప్ కావాలా? అనేసి అడిగేసి దాన్ని బట్టి వేయండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారనమాట. మనం రౌండ్‌గా వేసేసామనుకోండి, ఆ షేప్ అనేది రౌండ్‌గా వచ్చేస్తది. వాళ్ళకి నచ్చదనమాట. ఇట్లా చూసుకొని వేసేసుకోవాలండి. ఫస్ట్ మెయిన్ డాటు, తర్వాత దానికి ఎదురుగా అంటే చంకలో ఉండే డాట్ వస్తదండి. తర్వాత మూడో డాట్ కింద హుక్స్ పట్టి, కాజా పట్టి డాట్ వేసేసుకుంటే సరిపోతది. ఇక్కడ రౌండ్ షేప్‌లో ఎట్లా వేయాలి, షార్ప్‌గా ఎట్లా వేయాలనేసి చాలా వీడియోలు చెప్పానండి. ఏం లేదండి మెయిన్ డాట్ వేసేటప్పుడు చివరి దగ్గర కొంచెం కరువులా తిప్పేస్తే రౌండ్ షేప్ వచ్చేస్తది. లేదు షార్ప్‌గా వేసేసామనుకో సో, పైకొచ్చేసి కొంచెం షార్ప్‌గా వచ్చేస్తదనమాట. సో, ఇక్కడ చూడండి నేనైతే షేప్ బెల్ట్‌లో వేస్తున్నానండి. ఈ షేప్ బెల్ట్‌కొచ్చేసి లైనింగ్ క్లాత్ డబుల్ ఫోల్డింగ్ తీసేసుకున్నాను. మెయిన్ క్లాత్ ఇట్లా తీసేసుకున్నాను. అయితే మెయిన్ క్లాత్ కిందన పెట్టేసుకొని లైనింగ్ క్లాత్‌ని ఇగోండి పైనుంచి ఇట్లా వేసేస్తున్నానండి. తొందరగా అయిపోద్ది. ఇప్పుడు చెప్పాను కదండీ! పావుగంటలో మనం రెడీ చేసి ఇచ్చేయొచ్చనమాట లైనింగ్ బ్లౌజ్ అయినా సరే. ఇట్లా కుట్టండి. ఇగోండి చూడండి నీట్‌గా పెట్టేసుకోండి. ఇలా కుడితే సరిపోద్ది. లైనింగు డబుల్ తీసుకున్నాం కదా! ఇంకా దళసరి సరిపోద్దండి. ఆల్రెడీ ఇది గూడా కాటన్ పీసే అందుకోసం. సో, చూడండి ఇప్పుడొచ్చేసి మనకి ఇది ఎంత పట్టి కావాలి అంత ఉంచేసి మిగతాది ఇట్లా ఫోల్డింగ్ గాని చేసేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు చూడండి ఇంకొకలా చేస్తాను. ఈ విధంగానే ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు. అంటే షేప్ బెల్ట్ అనేది కొంచెం ఎక్కువ తీసుకున్నామనుకోండి, ఈ కోల బ్లౌజ్ ఇస్తారు కదా! అందులోనే మీ షేప్ బెల్ట్ అనేది ఎంతుందో అంత ఉంచేసి మిగతాది ఫోల్డింగ్ చేసి కుట్టిస్తే సరిపోతదండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి చూడండి. ఒకటైతే పాదం వైపు వచ్చింది కదా! ఇప్పుడు ఒకటి మన వైపు వస్తుందనమాట. ఇట్లా చూసేసుకోండి. సో, చూడండి కిందన ఒరిజినల్ క్లాత్ పెట్టాను కదా! అంటే షేప్ బ్యాండ్‌ది. అలాగే మిడిల్‌లోన ఇగోండి ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఇక్కడ డాట్స్ దగ్గర చిన్న ఫోల్డింగ్ చేయండి. అలాగే కుట్టేయకూడదు. పైన లైనింగ్ పెట్టి కుట్టేసాను కదా! ఇక్కడ చూడండి ఎక్స్‌ట్రా ఉంది కదా! ఇది లోపల సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేస్తే సరిపోతది ఇట్లా. అర్థమైంది కదండీ! ఒకవేళ మీకేదైనా అర్థం కాకపోతే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే మీకు చెప్తాను. సో, చూడండి లైన్‌గా ఇట్లా తీసేసాక ఇగోండి 2 అయితే కరెక్ట్‌గా వచ్చాయో లేదో చూసుకోండి. ఒకవేళ రాలేదంటే మాత్రం ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలండి. హుక్స్ పెట్టి, కాజా పెట్టి కుట్టేసాక కాదు. ముందుగానే అడ్జస్ట్ చేసుకొని కుట్టిస్తే సరిపోతది. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్ కాజా పట్టీ వేస్తున్నానండి. కాజా పట్టీకొచ్చేసి నేను లైనింగు, మెయిన్ క్లాత్ 2 అయితే జాయిన్ చేయట్లేదు. ఇదైతే దళసరిగే ఉంది కదా! అందుకోసం దీనికైతే ఒక 4 ఇంచీల వెడల్పుతో క్లాత్ తీసేసుకొని ఇట్లా వేసేస్తున్నానండి. పైనుంచి ఫస్ట్ కుట్టుకొనొచ్చేసాను. తర్వాత వెనక వైపు తిప్పేసి ఇలా కుట్టేసుకొని పక్కనే ఇంకో కుట్టు వేసేసాను. అయితే మీకిది అర్థం కాలేదనుకోండి, ఉక్స్ పట్టి, గజ పట్టి ఎలా వేయాలని చెప్పేసి నేనైతే వీడియో చేశాను. అదొకసారి చూడండి. అయితే కాజా పట్టీ అయిపోయింది కదా! ఇప్పుడు ఉక్స్ పట్టీ అనమాట. ఉక్స్ పట్టీకి లైనింగ్ క్లాత్ డబుల్ ఫోల్డింగ్ మీద తీసేసుకున్నానండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా చిన్న ప్రిల్లు పెట్టేసుకోండి. అయితే ఇక్కడ చెప్తాను చూడండి. ఫస్ట్ నేను కాజా పట్టీ కుట్టేసాను కదండీ! కాజా పట్టీ అలా కొట్టకుండా ఇంకా అది గూడా మన హ్యాండ్‌తో వేయకుండా నార్మల్‌గా మిషన్ మీద వేసేయాలంటే ఇంకొకలా వేసేసుకోవచ్చండి. కాకపోతే అవి తొందరగా ఉక్సులనేవి ఉండవనమాట. మళ్ళీ ఊడిపోతా ఉంటాయనమాట. మిషన్ మీదే వేసేయవచ్చు అది గూడా. అది ఎలా వేయాలి అనేసంటే ఒకళ్ళు కామెంట్ చేయండి. మీకు ఇంకో వీడియోలో చూసి చూపిస్తాను. ఇది నార్మల్‌గా హ్యాండ్‌తోని వేసేయొచ్చనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇగోండి హ్యాండ్స్‌కొచ్చేసి లో కటింగ్ అనేది తీసేసానండి. ఇగోండి చూసారు కదా! ఈ విధంగా అనమాట.
లో కటింగ్ అనేది తీసేసినాక జాయిన్ చేసేసాను. సో, ఇప్పుడైతే హ్యాండ్‌కి గూడా నేను పైపింగ్ వేసేస్తానండి. సెల్ఫ్ పైపింగ్ అనమాట. అంటే సేమ్ క్లాతే పైపింగ్ అనేది వేసేస్తాను. మన హెమ్మింగ్‌తో పని ఉండదండి. ఇది గూడా ఒక ట్రిక్ అనమాట. అంటే ఏంటంటే మనకి తొందరగా కస్టమర్‌కి బ్లౌజ్ ఇచ్చేయాలనుకోండి, ఇట్లా హెమ్మింగ్‌తో పని లేకుండా ఇట్లా సెల్ఫ్ పైపింగ్ వేసేసామనుకోండి చాలా బావుంటది. అందం గూడా కనిపిస్తదండి. అంటే ఇప్పుడు ఎక్కువ మంది ఈ పైపింగులకే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అందుకోసము నార్మల్‌గా బ్లౌజులు అవ్వని అంటే 2 బై 2 ముక్కలైనా సరే ఎక్కువ మంది ఇప్పుడు ఈ విధంగా ఈ విధంగానే కుట్టమంటున్నారండి. పైపింగ్ వేసేస్తే సరిపోద్ది. ఈ పైపింగ్‌కి ఒక విషయం ఏంటంటే మంచి విషయం అండ్ భుజాలు గూడా జారవండి. ఇది థ్రెడ్ పెట్టేసి ఉంచుతాం కదా! థ్రెడ్ వల్ల మనకు భుజాలు గూడా జారకుండా పట్టేసి ఉన్నట్టుగా ఉంటదనమాట. సో, చూసారు కదండీ! ఈ విధంగా ఫస్టు అట్లా కుట్టేసినాక వెనక వైపు తిప్పేసి మళ్ళీ కుట్టేస్తున్నాను. ఇగోండి ప్రతి హ్యాండ్‌కి ఒక్కొక్కటి కట్ చేసుకొని ఎళ్ళామనుకోండి టైం సేవ్ అవ్వదనమాట. ఇట్లా కుట్టేసుకొని వెళ్ళిపోయామనుకోండి ఈ ఒకటికొకటి ఇక్కడ మిడిల్‌లో కట్ చేస్తే సరిపోతదనమాట. సో, హ్యాండ్స్ అయితే ఇట్లా రెడీ అయిపోయాయండి. చూసారా పైపింగ్ వేసేసాం కదా! మనకిప్పుడు హెమ్మింగ్‌తో పని గూడా లేదు. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకోండి. బ్యాక్ పార్ట్ మీద ఈ ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఇక్కడ చూడండి ఏదైనా పొడుగు ఉందనుకోండి, ఈ చివర చూసుకోండి. పొడుగు ఏదుందో అది కొంచెం ఇలా కట్ చేసేయండి. ఇగ చూసారా పీస్ తీసాను కదా! ఇట్లా. ఒకవేళ బ్యాక్ పార్ట్ ఉందనుకోండి కొంచెం బ్యాక్ పార్ట్ తీసేయండి. అక్కడేం ప్రాబ్లమ్ సో, ప్లస్ లాగా వస్తది కదండీ! అలాగా వస్తది. మళ్ళీ ఒకటి పైకి, ఒకటి కిందకి గూడా రాదనమాట. అందుకోసం చూసుకోండి ఎప్పుడైనా సరే ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఈ విధంగా చూసుకొని మనకి ఎప్పుడైనా ఫ్రంట్ పార్టే కొంచెం ఎక్కువ వస్తదండి. ఎందుకంటే షేప్ బెల్ట్ అతుకుతాము. అలాగే డాట్స్ వేస్తాము. దాని బదులు కొంచెం క్లాత్ అనేది పైకొచ్చేస్తది. అది నాలుగో డాట్ కింద వేసేయొచ్చండి. లేదంటే పైకి కట్ చేసేస్తే సరిపోద్ది. లెవెల్‌లో చేసేస్తే సరిపోద్ది. షోల్డర్ జాయింట్ చేసేసాం కదండీ! షోల్డర్ జాయింట్ చేసేసాక నేను మళ్ళీ దీనికి గూడా పైపింగ్ వేసేస్తానండి. నెక్‌కి గూడా ఇగోండి 12 నంబర్ థ్రెడ్ అనమాట యూజ్ చేస్తున్నాను. ఇది నార్మల్ పాదంతోనే వేసేయవచ్చండి. నేను క్రాస్ పట్టి ముందు కట్ చేసేసి ఈ క్లాతే ఈ మెయిన్ క్లాత్ ఉంది కదా! ఆ క్లాత్‌నే క్రాస్ పట్టి కింద తీసేసుకున్నాను. తీసేసుకొని ఇట్లా థ్రెడ్ పెట్టేసి థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టుగా ఇలాగ కుట్టేసుకొనైతే వచ్చేస్తున్నానండి. ఇప్పుడు మనకి ఇందులోన ఒక మంచి విషయం గూడా ఉంది. ఎందుకంటే భుజాలు గూడా జారకుండా ఉంటాయండి. మనం థ్రెడ్ యూజ్ చేస్తాం కదా! పట్టేసినట్టు ఉంటది. అలాగే హెమ్మింగ్‌తో గూడా పని ఉండదు. మనకి ఈజీగా అయిపోద్ది. తొందరగా కస్టమర్‌కి బ్లౌజ్ అనేది తొందరగా రెడీ చేసి ఇచ్చేయవచ్చు. ఇప్పుడు మొత్తం బ్లౌజ్ అంతా రెడీ అయిపోయాక ఒక హుక్స్‌లు, కాజాలు వేసేస్తే సరిపోతదండి. చెప్పాను కదా! కాజాలు గూడా మిషన్ మీద కుట్టొచ్చు. కాకపోతే ఏంటంటే ఎక్కువ మంది అవి తొందరగా ఊడిపోతున్నాయి అని చెప్పేసి అందుకోసం నేనైతే మిషన్ మీద కాకుండా హ్యాండ్‌తోనే వేసేస్తానండి. సో, చూసారు కదా! ఇట్లా అనమాట. ఈ ఈ లోపల సైడ్ చిన్న క్లాత్ ఏదైనా ఉంటే తీసేయండి. తీసేసినాక ఇక్కడ రౌండ్ దగ్గర చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చేసుకోండి. ఇవి కొంచెం కట్స్ ఇచ్చామనుకోండి అంటే చిన్న కట్ చేసామనుకోండి ఈ క్లాత్ వెనక వైపు తిప్పేసి కుట్టిస్తే అక్కడ ఎత్తినట్టుగా ఉండదు. రౌండ్ షేప్ కూడా బాగా వచ్చేస్తదండి. సో, చూడండి కట్ చేసేటప్పుడు మాత్రం మనము ఈ పైపింగ్ కుడతాం కదండీ! ఆ పైపింగ్ దగ్గర మాత్రం కట్ అవ్వకుండా చూసేసుకోండి. లేదంటే కట్ అయిపోయిందనుకోండి మళ్ళీ మనం అదంతా ఇప్పేసి మళ్ళీ రౌండ్ షేప్ అంతా మళ్ళీ క్లియర్ చేయాలి. అప్పుడు నెక్ కూడా బ్రాడ్ అయిపోద్దనమాట. సో, చూసుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇట్లా వెనక వైపు తిప్పేసి ఇలా ఎడ్జ్‌నే కుట్టేసుకొని వచ్చేయండి. అయితే క్లాత్‌ని ఫోల్డింగ్ చేయండి. ఇగోండి నేను ఇప్పుడు చేస్తున్నాను కదా! ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని వచ్చేయండి. సో, ఈ కట్ చేస్తే ఈ క్లాత్ అనేది వెనక వైపు తిరగడానికి ఫ్రీగా ఉంటదండి. మనం ఫోల్డింగ్ చేసి కుట్టడానికి గూడాను. ఇగోండి చివర ఎడ్జ్‌ని కుట్టేసుకొనొచ్చేయండి. అయితే క్లాత్‌ని చెప్పాను కదా! ఫోల్డింగ్ అనేది చేసేసుకొనొచ్చేయండి. దీనికి గూడా హెమ్మింగ్ చేయనవసరం లేదండి. దీనికి గూడా టైం అనేది సేవ్ అయిపోద్దనమాట. సో, చూసారు కదండీ! ఈ విధంగా మనం బ్లౌజ్‌ని ఇట్లా పైపింగ్ వేసేసామనుకోండి అంటే నార్మల్‌గా ఇంకెక్కువ పైపింగ్ అయితే వేస్తామండి వేరే కలర్ తోటి. కాకపోతే సాదా బ్లౌజులవని లేదంటే ఇట్లా కాటన్ సారీ బ్లౌజులవని దానికి గూడా పైపింగ్ వేసేస్తే చాలా ఈజీగా ఉంటది. సో, తర్వాత ఇగోండి హ్యాండ్స్ రెడీ చేస్తున్నాను చూడండి. హ్యాండ్ వచ్చేసి నేను మిడిల్ నుండి జాయిన్ చేస్తున్నానండి. ఈ లో కటింగ్ ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా చూసేసుకోండి. ఇగోండి మిడిల్ నుంచి జాయిన్ చేసామనుకోండి, ఆ మిడిల్ దగ్గర కరెక్ట్‌గా షోల్డర్ దగ్గరికి వచ్చేస్తదండి. లేదంటే కొంచెం ముందుకైనా ఒక 1 ఇంచ్ ముందుకైనా లేకపోతే 1 ఇంచ్ వెనక్కైనా ఎళ్ళిపోద్ది కొత్త వరకైతే. లేదంటే కరెక్ట్‌గా రావాలంటే ఇట్లా జాయిన్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. అయితే ఇగోండి డబుల్ స్టిచ్ వేసేసుకోండి. ఇగో చూసారా ఈ విధంగా అనమాట. అలాగే ఇంకో సైడ్ గూడాను చూపిస్తాను చూడండి. షోల్డర్‌కి దగ్గరగా ఇట్లా పెట్టేసుకోండి నీట్‌గా. ఇగోండి ఇట్లా పెట్టేసుకొని ఇగ ఫ్రంట్ వైపు
లో కటింగ్ వచ్చేటట్టుగా ఇందాక చూపించాను కదా మార్కింగ్, అలాగా ముందు వైపు వచ్చేటట్టుగా చూసేసుకోండి. అది బ్యాక్ సైడ్ వెళ్ళకుండా ముందు వైపు వచ్చేటట్టుగా చూసేసుకొని మిడిల్ నుంచి జాయింట్ చేసేసుకోండి. సో ఖర్చు ఎంత ఉందో అంత ఉంచేసుకోండి, ఎక్కువ తక్కువ అయితే అసలు పట్టకూడదండి. ఇగోండి ఈ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు స్లోగా జాయిన్ చేసేసుకోవాలి, అంటే ఒకే లెవెల్లో మనము ఖర్చు అనేది కుట్టేసుకొని అయితే రావాలి. సో చూడండి ఈ విధంగా అనమాట. ఇగోండి 2 హ్యాండ్స్ అయితే జాయింట్ అయిపోయాయండి. చూసారు కదా ఎంత నీట్‌గా వచ్చేసిందో. సో నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్ అనమాట. బ్లౌజ్ అంతా రెడీ అయిపోయింది. సైడ్ జాయింట్ మనకి లూజ్ ఎంత ఉందో ఆ లూజు తీసేసుకోండి. లూజు ఫోల్డింగ్ మీద తీసేసుకోండి. తర్వాత ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. ఇదిగోండి ఆర్మ్ రౌండ్ నాకైతే పావు తక్కువ 8. ఆల్రెడీ కట్ చేసేటప్పుడు మార్కింగ్ ఎలా చేసామో ఆ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్ వచ్చేసింది. ఇక్కడ చూడండి ఈ క్లాతులు 2 ఇట్లా పైకి ఇట్లా వచ్చేటట్టుగా చూసుకోండి. అంటే బ్యాక్ పార్ట్‌ది పైన ఫ్రంట్ పార్ట్‌ది 2 ఒకే దగ్గరికి వచ్చేటట్టుగా చూసేసుకొని ఇలాగ కుట్టేసుకొని అయితే వచ్చేయండి. ఈ చివరిని రఫ్ చేయండి. ఇగోండి ఒకవైపు వేసాను కదా, ఇంకో వైపు కూడా మీకు చూపిస్తాను. తర్వాత ఒక 3 కుట్లు ఎక్స్ట్రా వేసేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ ఎక్స్ట్రా క్లాతులు ఉంటాయి కదా, ఇవి ముందు తీసేయండి. ఎందుకంటే ఇవి తీయలేదనుకోండి మనము ఇట్లా కొలిచేటప్పుడు ఆ క్లాతులను కలిపి కొలిచేస్తామన్నమాట. తర్వాత ఫిట్టింగ్ అనేది చూడండి ఫిట్టింగ్ కుట్లు ఎట్లా వేస్తున్నానో ఈ షోల్డర్ కరెక్ట్‌గా పెట్టేసుకోవాలంట. 2 క్లాతులని ఇట్లా పెట్టేసుకొని అయితే మనము ఇక్కడట మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర కూడా సేమ్ అంతేనండి. లేదంటే షోల్డర్ కొంచెం ముందుకైనా వెనక్కైనా జరిగిపోయే ఇది ఉంటదనమాట. అందుకోసం కరెక్ట్‌గా సెట్ చేసుకొని ఫిట్టింగ్ కుట్లు అనేవి వేసేసుకోవాలి. అలాగా కొంతమందికి ఇలా స్ట్రైట్‌గా లైన్ వచ్చేస్తది. లేదంటే కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు, నడుము తక్కువ ఉన్నప్పుడు కొంచెం క్రాస్‌గా వస్తదండి. అలాగే ఎక్స్ట్రా ఒక 3 కుట్లు అనేవి వేసేసుకోండి. సో చూసారు కదండీ ఈ విధంగా 2 వైపులా వేసేసుకొని చివర కుట్టు వేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేయడమే. సో ఫ్రెండ్స్ చూసారు కదండీ ఈ విధంగా చాలా సింపుల్‌గా కుట్టేయవచ్చండి. కస్టమర్‌ని మనం కూర్చోబెట్టైనా రెడీ చేసి ఇచ్చేయవచ్చు. ఒక హుక్స్‌లు కాజాలు వేసేసుకుంటే సరిపోతది. హెమ్మింగ్‌తో పని కూడా లేదు. చూసారా కరెక్ట్‌గా వచ్చేసిందనమాట. అంటే ఈ సైడ్ జాయింట్ దగ్గర కూడా ప్లస్ గుర్తులాగా వచ్చేసింది చంకలో. సో నేను చెప్పే ఈ టిప్స్‌తో మనం బ్లౌజ్ కుట్టామనుకోండి, లైనింగ్ బ్లౌజ్ అయినా చాలా సింపుల్‌గా కుట్టేయవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత నీట్‌గా వచ్చేసిందో. హెమ్మింగ్‌తో పని లేకుండా ఇట్లా కుట్టేసేయండి. బ్లౌజ్ అర్జెంట్‌గా అయిపోతది. ఈ కాటన్‌వి అయితే కొంచెం తొందరగానే అయిపోతాయండి. సిల్క్‌వే కొంచెం ఇబ్బంది పెడతాయి మిషన్ మీద. అందుకు ఏదైనా సరే ముందు గమ్ముతో జాయిన్ చేసుకోండి. గమ్ అయితే అంటుతలండి. ఎడ్జ్‌ని జాయిన్ చేసేసుకుంటే ఖర్చులోకి వెళ్ళిపోద్దనమాట. సో ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేయడం వల్ల మరి కొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అవుతది. సో చూడండి ప్రతి దగ్గర ఇట్లా వేసేసి నీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చాను. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి.